ప్రియులారా, చేరువచ్చిన మీకు ప్రభునామములో వందనాలు. ఈ రాత్రి దేవుని సన్నిధికి మనం చేరి రాగలిగాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను, దయచేసి చూసుకోండి. ఆదికాండం 37వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 37వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకున్నాం. ఆదికాండం అనేక విషయాలకు ఆరంభాల గ్రంథం. ఆదికాండాన్ని ఆరంభాల గ్రంథం అంటారు. మానవ మనుగడ ఏ విధంగా ప్రారంభమైందో ఆదికాండంలోనే మనకు కనబడుతుంది. వివాహ వ్యవస్థ ప్రారంభాన్ని గురించినటువంటి సంగతులు కూడా ఆదికాండంలోనే మనం చూస్తాం. అదేవిధంగా వ్యవసాయం ప్రారంభించబడిన సంగతి కూడా ఆదికాండంలోనే ఉంది. భవన నిర్మాణం ఆదికాండంలోనే. ఈ విధంగా చాలా విషయాలకు ఆదికాండం ప్రారంభం, లేకుంటే ఆదికాండంలో అనేక విషయాలను గురించిన ప్రారంభ సంగతులు తెలియజేసే గ్రంథం. ఇందులో మనకు ప్రాముఖ్యంగా కొంతమంది భక్తులు కనబడతారు. ఆ వరుసలో యాకోబు కుమారుడైన యోసేపును గురించి 37వ అధ్యాయంలో ప్రారంభించబడింది. ఇక్కడి నుంచి దాదాపుగా చివరి వరకు, ఈ ఆదికాండం 50వ అధ్యాయం వరకు కూడా ఎక్కువ శాతం యోసేపును గురించిన విషయాలే మనం చూస్తాం. 1-2 అధ్యాయాలు మినహా ఈ 37వ అధ్యాయం నుంచి మిగతా అధ్యాయాలు ఆఖరి వరకు 1-2 అధ్యాయాలు మినహా మిగతా అధ్యాయాలన్నిటిలో యోసేపుని గురించిన సంగతులే మనం చూస్తాం. సరే, ఈ రాత్రి యోసేపును గురించి దైవ గ్రంథంలో నుంచి 1 లేదా 2 సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. యోసేపు అనే పేరు కలిగిన వారు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కనపడతారు మనకు. యోసేపు అనే పేరు కలిగిన వారు దైవ గ్రంథంలో చాలామంది ఉన్నారు. దరిదాపుగా 11 మంది దాకా ఉన్నట్టుంది. 11 మంది దాకా యోసేపు అనే పేరు కలిగిన వారు. మరియ భర్త అయినటువంటి యేసు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరియమ్మ భర్త అయినటువంటి ఆయన పేరు కూడా ఏం పేరు? ఆయన పేరు కూడా యోసేపు. ఈ విధంగా క్రొత్త నిబంధనలో ఉన్నారు యోసేపు అనే పేరు కలిగిన వారు. పాత నిబంధన గ్రంథంలో కూడా ఆ పేరు కలిగిన వారు ఉన్నారు. యోసేపు అనే పేరుకి అర్థం ఏంటి అంటే ఫలించడి కొమ్మ అని అర్థం. ఇంకొక అర్థం కూడా ఉంది, అభివృద్ధి నొందుట అని. యోసేపు అనే పేరుకు ఫలించడి కొమ్మ, అభివృద్ధి నొందుట అనే 2 అర్థాలు ఉన్నాయి. దైవ గ్రంథాన్ని మనం చదివితే మనం కూడా ఫలించే వారంగా ఉండాలి అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రభు అంటాడు కదా యోహాను సువార్తలో, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అనే మాట మనకు యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అని రాయబడింది. అంటే మనల్ని యేసు ప్రభువారు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకొని నియమించినాడు అంటే
మనము వెళ్ళి ఫలించాలి అని, మన ఫలం నిలిచి ఉండాలి. అందును కొరకే యేసు ప్రభువారు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని లేఖనం చెప్తుంది. మనం కూడా ఫలించే వారంగా ఉండాలి, మనం కూడా అభివృద్ధి చెందే వారంగా ఉండాలి. వాక్యంలో మనం చదువుతాం, మనం ఏ విధమైన ఫలాలు ఫలించాలనో మనకు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కనబడుతుంది. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించండి అని రాయబడింది. ఆ మాట పలికింది ఎవరు అంటే, బాప్తీసం ఇచ్చి యోహాను తన దగ్గరికి వచ్చి బాప్తీసం పొంది బయటికి పోయిన తర్వాత ఏ విధమైన మార్పు లేకుండా జీవిస్తున్నటువంటి ప్రజలతో అన్నాడు, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలం ఫలించండి అన్నాడు. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించండి అంటే మనం ఏదో పండ్లు గాయాలని కాదు. మారు మనస్సుకు తగిన ఫలం అంటే అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనంలో ఏమని ఉంటుందంటే, మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని అన్నాడు పౌలు భక్తుడు. మారు మనసుకు తగిన ఫలం అంటే మారు మనసు పొందినామని చెప్పుకునే వారికి తగినటువంటి క్రియలు మన జీవితంలో ఉండాలి అని వాక్యం చెప్తుంది. మనం విశ్వాసులంగా, దేవుని ప్రజలంగా ఏ విధమైనటువంటి ఫలాలు ఫలించాలనో బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో చాలా వచనాలు చదువుతాం. ఎఫెసీ పత్రికలో రాయబడింది వెలుగు ఫలము అని. ఆ తర్వాత హెబ్రీలకు రాయబడిన పత్రికలో రాయబడింది జిహ్వా ఫలం అని. ఫిలిప్పి పత్రికలో 4వ అధ్యాయంలో చదువుతాం విస్తార ఫలము అని. ఆ తర్వాత నీతి ఫలము అని. ఈ విధంగా రకరకాల ఫలాలను గురించి వ్రాయబడింది. గలతీ పత్రిక 5:22లో ఆత్మఫలము అనే మాట మనకు కనబడుతుంది. మెట్టుకు ఒక సంగతి మాత్రం మనం గుర్తించవలసిన వారమైనాం. యోసేపు అనే పేరుకు ఫలించిడి కొమ్మ లేదా అభివృద్ధి నొందుట అని అర్థం. ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం కూడా ఫలించే వారంగా ఉండాలి, అభివృద్ధి చెందే వారంగా ఉండాలి. మనం ఏ విధమైన ఫలాలు ఫలించాలనో లేఖనం చాలా సంగతులు తెలియజేస్తుంది. ఈ రాత్రి మనం ఏమైనా ఫలిస్తున్నామా లేదా, మనం ప్రభువు కొరకు ఏ విధమైన ఫలాలు ఫలిస్తున్నామో మనం పరీక్ష చేసుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో యజమానుడు బాగా సిద్ధపరిచినాడు తోటను, మంచి ఫలాలు రావాలని ఎదురు చూసినాడు. కానీ ఏ విధమైన ద్రాక్షలు కాసిందంట అది? కారు ద్రాక్షలు కాసింది. కారు ద్రాక్షలు కాయడానికి కారణమేమి అనే మాట కనపడుతుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఆ సంగతి మనకు కనబడుతుంది. మనం ఫలించాలి, మనం ఫలించాలనేది ప్రభు యొక్క కోరిక. అందుకొరకే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని నియమించినాడు. కృత నిబంధనలో గ్రంథంలో చదువుతాం గనక ఏమనుంటుంది, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటిని నాటబడింది. ఆ నాటబడిన ద్రాక్ష చెట్టు ఫలం తాను పొందాలి అనే ఆశతో యజమానుడు వస్తే ఆ ద్రాక్ష చెట్టు ఎట్టుంది, ఆ అంజూరపు చెట్టు ఎట్టుంది? ఏం లేదు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, ఏమీ లేకపోతే యజమానుడు ఏమన్నాడు, ఎందుకు ఇది, ఈ భూమి ఎందుకు వేస్ట్ కావడం, ఇది ఎందుకు వృధా కావడం, కాబట్టి దీన్ని నరికి తీసేస్తే సరిపోతుంది కదా, ఇదే ప్లేస్లో ఇంకొక చెట్టు నాటినా కానీ నాకు తగిన ఫలాలు వస్తాయి అని అంటే తోటమాలి అన్నాడు. ఆ మాట లూకాసు వార్త 13వ అధ్యాయంలో కనపడుతుంది. అయితే వాడు, అయ్యా, తోటమాలి 8వ వచనంలో, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేనేడలా నరికి వేయించుమని అతనితో చెప్పాను అనే మాట కనపడుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, మనం ఊరికే గొడ్డు చెట్ల మాదిరి ఉండడం కుదరదు. ఏ రకమైన ఫలాలు ఫలించని స్థితి కుదరదు. ఆ పరమందున దేవుడు మన నుండి ఫలాలు ఆశిస్తున్నాడు అని లేఖనం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. యేసుప్రభు కదా మనకు యెరూషలేముకి వచ్చేటప్పుడు చెట్టును చూసినాడు. చెట్టు నిండా ఏమున్నాయి, ఆకులు ఉన్నాయి కానీ ఏం లేవు, ఆకులు ఉన్నాయి కానీ ఫలం లేవు. ఫలం లేని కారణాన దేవుడు ఆ చెట్టును ఏం చేసినాడు, శపించినాడు. ఇక మీద నీ ఫలాలు, అసలు నువ్వు ఫలించిన నీ ఫలాలు ఎవరు తినకుందురుగాక.
దేవుని గ్రంథం ఇన్ని సంగతులు మనకు చెప్తుంది. మనము ఫలించే వారంగా ఉండాలి, ఫలించాలి. అది పరమందున్న దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. అయితే ఫలించాలి అంటే చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏం రాయబడింది? ఆ, నేను ఆ మాట చదువుతాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన ఏం చేస్తాడంట? ఫలించని దాన్ని ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఫలించేది ఇంకా ఫలించాలని ఏం చేస్తాడంట? దానిలో అక్కరకరాని ఏమైనా ఉంటే దానిని తీసేస్తాడని. అదే కదా మనకు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఫలింపకపోతే గొడ్డలి ఏం చేయబడిందంట? గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది అని వాక్యంలో మనం చూస్తాం. ఈ రాత్రి మనం ప్రభు నిమిత్తమై ఫలించే వారంగా ఉండాలి. యోసేపు జీవితం మనకు నేర్పే ఓ ఆధ్యాత్మికమైన పాఠం. ఆయన ఫలించినాడు. తండ్రి అతన్ని దీవిస్తూ, అదే ఆదికాండం ఆఖరి అధ్యాయాలలో మనం చదివితే, తండ్రి అయిన యాకోబు తన కుమారుడైన యోసేపును దీవిస్తూ పలికిన మాటలు చూడండి. 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యుద్ధ ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. అంటే తండ్రి తన కుమారుడైన యోసేపును దీవిస్తూ పలికిన మాట. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. యోసేపు ఫలించేడి కొమ్మ. ఫలింపకపోతే యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడినట్టుగా ఫలించకపోతే ఏం చేయబడుతుందంట? ఆడ రాయబడింది, ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించకపోతే ఏం లాభం? తీసేస్తారు. ఫలించింది ఇంకా బహుగా ఫలించాలని దానిలో అక్కరకరాని తీగలు ఏమైనా ఉంటే వాటిని తొలగిస్తాడు. ప్రభు పిల్లలుగా మనం ఫలించే వారంగా ఉండాలి. ప్రభు నిమిత్తమై ఫలాలను అందించే వారంగా ఉండాలి, ఫలించే వారంగా ఉండాలి, అభివృద్ధి చెందే వారంగా ఉండాలి. అభివృద్ధి అనేది అవసరం. యోసేపు బహుగా ఫలించినాడు. యోసేపు తన సహోదరులందరికంటే ఉన్నతమైన రీతిలో ఫలించినాడు. ఫలం అనేది ఊరికనే వస్తుందా? ఊరికనే రావడం అవుతుందా? ఒక చెట్టు నాటినాం మనం, నాటిన చెట్టు నుండి ఫలాలు మనం పొందాలి అంటే దానికి అవసరమైన నీరు ఉండాల్సిందే, దానికి అవసరమైన గాలి ఉండాల్సిందే, అవసరమైన వెలుతురు ఉండాల్సిందే. దాంతోపాటు అది అన్నిటినీ భరించాల్సి వస్తుంది ఫలించాలంటే. గాలి తీవ్రమైన ఎక్కువైనా తక్కువైనా అన్నిటినీ తట్టుకుంటేనే ఫలం మనకు అందించడానికి వీలవుతుంది. నాకు ఏ రకమైన గాలి అవసరంలే, ఎక్కువ నీళ్ళు అవసరంలే, ఎండ అవసరం లేదని అంటే ఏ చెట్టు పండడానికి కుదరదు. ప్రభువు పిల్లలుగా యోసేపు జీవితం ద్వారా మనం నేర్చుకునే మొట్టమొదటి సంగతి, యోసేపు ఫలించినాడు. మనం కూడా ప్రభు నిమిత్తమై ఫలించే వారంగా ఉండాలి. ఏం ఫలం ఫలిస్తున్నాం చెప్పండి? మనం ప్రభు నిమిత్తం ఫలానా ఫలం ఫలిస్తున్నామని చెప్పడానికి ఏముంది మనలో? ఎక్కడేసిన గొంగలి రక్షించబడినామంటే రక్షించబడినాం, ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది మన పరిస్థితి. ఏ అభివృద్ధి లేదు, ఏ ఫలం లేదు. ఓకే, ఏమంటారు, ఫలింపని చెట్ల లెక్క ఉన్నాం మనం. చూడనిక అక్కడ కదా మనకు సువార్తల్లో కనపడినట్టుగా నిండా ఒక చెట్టు నిండా ఆకులు, చెట్టు నిండా ఆకులు. ఫలం లేని ఆకులు ఏం లాభం చెప్పు? ఎన్ని ఆకులు ఉంటే కానీ ఏం ప్రయోజనం? చూడ్డానికి అందంగా కనపడవచ్చు కానీ ఫలించకపోతే ఏం ఉపయోగం దానివలన? కాబట్టి యోసేపు జీవితం ఫలభరితమైన జీవితం.
ఆయన పిల్లలంగా మనం కూడా ఫలించే వారంగా ఉండాలి. యోసేపు ఫలించడి కొమ్మ మాత్రమే కాదు, అక్కడ మనం చదివిన వచన భాగాలలో చదివితే యోసేపు ఆయనను గురించిన మాటల్లో మనం చదువుతాము. 37వ అధ్యాయంలో యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అని రాయబడింది. యోసేపు వంశావళి ఇది. అతడు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. 17 ఏండ్లు అంటే 17 సంవత్సరాలు. ఇప్పుడు 17 సంవత్సరాల వయసున్న ఏమంటారు? ముసలోడు అంటాడా, పిల్లోడు అంటారా, యవనస్తుడు అంటారా? యవనస్తుడు. కానీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మందను మేపుచున్నాడు. యవనస్తుడు పని చేస్తున్నాడు. పెద్దలు కొంచెం వయసుకు ఎదిగినటువంటి వారు పని చేయడానికి ఇష్టపడతారు. పిల్లలు కూడా చెప్తే పని చేయడానికి ఇష్టపడతారు. ఈ పని చేయని బ్యాచ్ ఏదన్నా ఉందంటే ఏది బ్యాచ్? పని చేయని బ్యాచ్ ఏదన్నా ఉందంటే యవనస్తులే. తల్లిదండ్రులు కష్టపడి పొద్దుకులు పనిచేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నీళ్లు మోసుకుంటుంటారు. అయినా ఈ యవనస్తులు నీళ్లు తెచ్చి పెట్టడానికి కూడా మరువైపోయింది. అటోళ్ళు ఉండాలి ఇప్పుడు సమాజంలో. ఏ పని పాట చేయకుండా ఒక సోమరుల లెక్క తిని తిరుగులాడే వాళ్ళు ఉన్నారు. యోసేపు యవనస్తుడే, కానీ పని చేస్తున్నాడు. చేరువ వచ్చినటువంటి యవనస్తులకు ఇది ఒక హెచ్చరిక. పని చేసే వారంగా ఉండాలి. నేను చదువుకుంటున్నాను, నాకు ఏం పని చెప్పకాకరంటే అదెట్టవుతుంది? పరీక్షలప్పుడు ఒకవేళ పని చెప్పొద్దంటే దానికి ఒక అర్థం ఉంటుంది, కానీ ఉత్తప్పుడు కూడా నాకేం పని చెప్పకూడదు అంటే ఎట్లయితుంది? చదువు ఒక్కటి సరిపోదు కదా, పని కూడా చేయాలి. యోసేపు పని చేసినాడు. మనకు సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో అక్కడ కూడా దావీదు ఏం చేస్తున్నాడు? యవనస్తుడైన దావీదు కూడా తన తండ్రి మందను మేపుతున్నాడని చెప్తుంది వాక్యం. అందరూ బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ చూడండి పని చేసినారు. మనం పని చేసే వారంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఏ పని చేయనోళ్ళు చేసే పని ఉంది. ఏ పని చేయనోళ్ళు చేసే పని నేను చెప్తా చూడండి. లేఖనంలో వ్రాయబడిన మాటనే, అదేదో నా సొంత మాట కాదు, కానీ పనిపాటలు చేయనోళ్ళు, ఏ పని చేయనోళ్ళు చేసే పని ఒక 2 పనులు ఉన్నాయి. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. 11వ వచనం. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. పని లేనోళ్ళు చేసిన 2 పనులు ఉన్నాయిడ. ఫస్ట్ పని ఏంది? 11వ వచనంలో మీలో కొందరు ఏ పని చేయకుండా ఏం చేస్తున్నారంట? పరుల జోలికి పోతున్నారంటే పక్కనోళ్ళ జోలికి పోతారు. పని లేనోడు చేసే పని ఏంటంటే పక్కనోళ్ళ జోలికి పోతాడు. అదే మనం అంటాం కదరా, కొన్నిసార్లు ఎవరన్నా లిగాడి పెట్టుకుంటే వానికి ఏం పని పాటలే, ఎప్పుడు మంది సంగతులే కావాలా. విన్నారా ఈ మాట ఎప్పుడన్నా? వానికి ఏం పనిలే పాటలే, వాని సంగతి ఈయన సంగతి, పొద్దున్న లేచినప్పటి నుంచి మంది సంగతులే కావాలా. మనకాడెత్తదిలే పని పాటలు లేనివాడు వాడు అంటారు కదా. పని పాటలు లేని వాళ్ళు చేసే పని ఏంటంటే పరుల జోలికి పోతారు. అది మొదటిది. ఇక రెండవ సంగతి ఏంటంటే పని పాటలు లేని వాళ్ళు పరుల జోలికి పోయేదే కాదు, అక్రమంగా నడుచుకుంటారు. వీళ్ళకు క్రమం ఉండదు, అక్రమంగా నడుచుకుంటారు అనింది. అపోస్తల కార్యాల గ్రంథంలో పనిపాటలు లేని వాళ్ళు వచ్చి పనిని ఏం చేసినారు? పనిపాటలు లేని వాళ్ళు వచ్చి పనిని చెడగొట్టనిక తిరుక్కున్నారు అనమాట. అపోస్తల కార్యాల గ్రంథంలో ఆ మాట మనకు స్పష్టంగా కనబడుతుంది. నేను చదువుతాను చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయించు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అంటే పనిపాటలు లేని ఇప్పుడు ఈడ కూడా పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులు. అంటే పనిపాటలు లేని వాళ్ళు ఎట్టేటోళ్ళు అంట, పనిని చెడగొట్టేటోళ్ళు. వీళ్ళు పని చేసేటోళ్ళ దగ్గరకు వచ్చి పని చెడగొట్టరు.
అందుకొరకే ఒక సామెత ఉంది కదా, తెలుసా? మీకు తెలుసా? కూసే గాడిద వచ్చి తెలుసా కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. మేస్తుంది, ఈ కూసేది వచ్చి మేసేదాన్ని చెడగొట్టింది. అంటే పని చేసేవాడిని వచ్చి, పనిపాటలు లేనివాడు వచ్చి చెడగొడతాడని. ఏం పని చేసినావు, రారా నాయన అటు పోయేద్దాం, ఇవాళకి ఇంత పొద్దున్నే ఏం చేస్తావు, పోదనరా, ఇట్టటోళ్ళు ఉంటారు. పనిపాటలు లేని వాళ్ళు చేసే మూడో పని ఏంటంటే, పనిపాటలు లేని వాళ్ళు పనిని చెడగొట్టడం, వాళ్ళు చేసే పని. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక ప్రశ్న, ఇంతకు ఏమన్నా పని చేస్తున్నావా? ఏం పని చేస్తున్నావు? భూ సంబంధంగా మీరు అందరు పని చేసుకుంటున్నారు, మంచిదే, సంతోషం. బతకడం కొరకు పని చేసుకోవాల్సిందే. పని చేయకపోతే ఏం చేయకూడదని చెప్తుంది వాక్యం. పని చేయనోడు అన్నం కూడా తినకూడదు. తెస్సలోనిక 2వ పత్రిక మనకు 3వ అధ్యాయంలో రాయబడింది. భోజనం చేయవద్దని మేము ముందరనే ఆజ్ఞాపించి కదా అన్నాడు. భూ సంబంధంగా బతకడానికి ఏ విధంగా అయితే పనులు చేస్తున్నామో, అదేవిధంగా మనల్ని బ్రతికించినటువంటి ప్రభువు కొరకుడికి ఏదైనా పని చేసే వారంగా ఉండాలి. మనల్ని పోషించి కాపాడి సంరక్షించి నడిపిస్తున్నటువంటి ప్రభు పని కూడా చేసే వారంగా ఉండాలి. ఏదో ఒక పని దేవుడు మనకి ఏం పని అప్పగించినాడో స్థానిక సంఘంలో అది గుర్తించి ఆయన సన్నిధిలో కనిపెట్టి తెలుసుకొని ఆ పని చేసే వారంగా ఉండాలి. సంఘంలో కూడా మనకు పని ఉంటుందా ఉండదా? ఇప్పుడు మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి పని ఉందే లేదా? మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి పని ఉంది. చేతులకు పని ఉంది, కాళ్ళకు పని ఉంది, తర్వాత కళ్ళకు పని ఉంది, తలకు పని ఉంది. శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఏదో ఒక పని చేస్తుంది. ఏ పని లేకుండా ఏ అవయవం ఉండదు. అదేవిధంగా స్థానిక సంఘంలో చేర్చబడిన విశ్వాసులంగా మన అందరం ఏదో ఒక పని చేయాల. సంఘంలో నేను ఏం పని చేయను, ఊకే పరిచిన సాపల మీద కూర్చుంటా లేచిపోతానని అంటే ఇంక మనం ఏం అక్కరకు రాము. అటోళ్ళు ఉండరు ఇప్పుడు సంఘాల మధ్య. ఏ పని చేయరు, విజ్ఞాపన అప్పుడు పని చేయరు, రెగ్యులర్గా సంఘ కూడికలప్పుడు కానీ దేవుని పని అంటూ ఏం చేసేది ఉండదు. సొంత పనులు అయితే చేయమంటే చేస్తారు. ఫిలిప్పి పత్రికలు ఉంది కదా, అందరూ సొంత కార్యములను చూసుకొనిచున్నారు కానీ ఎవరి కార్యాలు చూడడం, ఎవరి పనులు చూడడం లేదంట. అందరూ తమ సొంత కార్యాలను చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అనింది వాక్యం చెప్పేది. యోసేపు జీవితం ద్వారా మనం నేర్చుకునే రెండవ పాఠం, యోసేపు ఫలించిన వాడు, మనం కూడా ప్రభు కొరకు ఫలించాలి. యోసేపు పని చేస్తున్నటువంటి వాడు, మనం కూడా ప్రభు కొరకు పని చేసే వారంగా ఉండాలి. అది వాక్యం చెప్తుంది. పని చేస్తున్నామా లేకుంటే పని పాటలు లేని లెక్క ఉన్నామా పరీక్ష చేసుకుందాం. ఈ రెండు సంగతులు యోసేపు జీవితంలో నుంచి మనం నేర్చుకున్నాం. మన జీవితాలకు అన్వయించుకుని సాగి భూమి మీద ప్రభు నామాన్ని మహిమపరచాలి అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు తన మాటలు మన కొరకై దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. కృపాభరితుడు అయిన పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం. యోసేపు జీవితాన్ని మీరు మా ఎదుటికి తీసుకుని వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యోసేపు ఫలించిన వాడు అని, యోసేపు పనిచేస్తున్నటువంటి వాడు అని మీరు ఇచ్చిన హెచ్చరికకై స్తోత్రం. విని విడిచిపెట్టకుండా ఈ మాటల ప్రకారం జీవించి మీ నామాన్ని ఘనపరిచే కృప మాకు దయచేయమని మా విమోచకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.